హాస్పిటల్కి పోతే ఇట్లా స్కానింగ్ చేసినారు. స్కానింగ్ చేసినది వాళ్ళ సర్జరీ అంటే 4 సార్లు కటింగ్ అంటే భయపడి నేను మానేసి యశోద హాస్పిటల్కి వచ్చినాము. ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. టాబ్లెట్లు వాడుతున్నా, బాగుంది, మంచిగా ఉంది. నా పేరు టీ కర్ణమ్మ. మల్లాపూర్ నుంచి వచ్చినాము. ఇట్లా వేరే హాస్పిటల్కి పోతే ఇట్లా స్కానింగ్ చేసినారు. స్కానింగ్ చేసినది వాళ్ళ సర్జరీ అంటే 4 సార్లు కటింగ్ అంటే భయపడి నేను మానేసి యశోద హాస్పిటల్కి వచ్చినాము. యశోద హాస్పిటల్కి వచ్చి కృష్ణమోహన్ సార్ని కలిసినాము. ఆయన రంజిత్ సార్ దగ్గరికి పంపించినాడు. ఇది సర్జరీ పడుతుందమ్మా, నువ్వు ఆడ ఆపరేషన్ చేయించుకుంటే నీ కాలు తీసేయాల్సి వస్తుంది, షుగర్ ఉంది కాబట్టి అని చెప్పినారు సార్. అందుకు నేను ఈ సార్ కాడికి వచ్చి చూపించుకొని సర్జరీ అయింది. ప్రాబ్లము అంటే కాలు నొప్పి, అసలు నడవలేకపోతుంటే నేను నడవలేకపోతుంటే గోరు రక్తం బారాడక గోరు బొట్టుకునేలు మొత్తానికి వాసిపోయి ఇట్లా నొప్పి, భయంకరమైన నొప్పి. ఆ నొప్పితో దాన్ని కనవాలని వచ్చి షుగర్ డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన ఈ సార్ దగ్గరికి పంపించినారు, రంజిత్ సార్ దగ్గరికి. దానివల్ల ఆయన చూసి ఆపరేషన్ సర్జరీ పడుతుంది, అది స్కానింగ్ చేసినాకే చెప్తానన్నాడు. మందులతో అయితే అవుతుంది, లేకపోతే సర్జరీ పడుతుందని చెప్పినాడు మా అబ్బాయికి. నాకు కూడా తెలియదు. సర్జరీ అనే వరకు నాకు భయం అయింది సార్. నాకు భయం అయ్యి ఏం కాదమ్మా అని ఆయన చెప్పినాడు. చెప్పినాక ఇక ఆపరేషన్ అయినాక, ఆపరేషన్ అయిన 3 రోజుల నుంచి 3 రోజులు బెడ్ మీద వండబెట్టినారు కదలకుండా. 3వ రోజు నడిపిస్తున్నారు సార్. ఇంకా అప్పటి నుంచి నాకు నొప్పి అంటూ ఏం లేదు. ఇప్పటికి 6 నెలల నుంచి కాలు నొప్పి ఉండే. నా నొప్పి వల్ల బొటకనేలు మంచిగా వాసిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆగిపోయి కాలు నొప్పి ఉంటే 3 నెలలు భరించి హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్కి వచ్చినాక చూపించుకొని వేరే హాస్పిటల్ పోతే 3 సార్లు కటింగ్ కాలన్నారు సార్. మరి దానివల్ల నేను భయపడి పోలేదు హాస్పిటల్కి. వీటికి వచ్చినాక ఈయన చూపిస్తే ఖచ్చితంగా సర్జరీ పడతారు అన్నారు. నర్సులు మామూలుగా స్టాఫ్ బాగానే మంచిగా చూసుకున్నారు నన్ను. ఏం లేదు, మంచిగా వాళ్ళు రావడము, నాకు బట్టలు మార్చడం. కానీ ఒక నర్సు ఆమె మామూలుగా ఒక ఆమె రూమ్లో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బట్టలు మార్చడం కానీ వాళ్ళు మంచిగా చూసుకున్నారు. నర్సులు కూడా నాకు షుగర్ ఉన్నదానా షుగర్ ట్యాబ్లెట్ అది ఇంజక్షన్ ఇవ్వడము, మామూలుగా నొప్పి లేకుండా ఇవ్వడము, ట్యాబ్లెట్లు వేయడం మంచిగా చూసుకున్నారు వాళ్ళు. నర్సులు అయితే బాగానే చూసుకున్నారు. ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. టాబ్లెట్లు వాడుతున్నా, బాగుంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్.